వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ఆర్టికల్, ఒక చిన్న నెరేటివ్, దాదాపుగా ఒక పావు గంట 20 నిమిషాలు పైగా మామూలుగా కాదు, బలంగా నవ్వుకున్నా. చాలా బలంగా నవ్వుకున్నా, నొప్పి కూడా వస్తుంది నవ్వి నవ్వి. ఆర్టికల్లో ఏముందంటే, మీరు అనుకున్నటువంటి పత్రికలోనే, నేను పేరు చెప్పను, మీరు అనుకున్నటువంటి పత్రికలోనే దేవుడి భూములు రక్షించే దిక్కు లేదు. సేమ్ టైటిల్ ఎక్కడో విన్నట్టుంది కదా, రామ రఘురామ కనవేమిరా అని ఆకివీడులో చేసినటువంటిది. సేమ్ అక్కడ కూడా సేమ్ ఆర్టికల్. సరే, అక్కడ సస్పెండ్ చేశారట, మరి ఆ విలేకరిని మనకు తెలియదు. మరి దీనికి కూడా ఏమైనా చేస్తారా లేదా అనేది ఆర్టికల్ అంతా చూసిన తర్వాత మాట్లాడుకోవాలి. సో ఆర్టికల్ వచ్చింది ఏంటంటే, హైలైట్స్ చెప్తా. ఏడాదిన్నరగా ఖాళీగా దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్ పోస్టు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ పెండింగ్లో 4000 వివాదాలు. ముందు ట్రిబ్యునల్ గడప తొక్కకుండా హైకోర్టులోనూ కేసు ఫైల్ చేయలేని పరిస్థితి. ట్రిబ్యునల్లో పనిచేస్తున్న సిబ్బంది 12 మంది మాత్రమే. వారిలోనూ 7 అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. ఆక్రమణలో 87,000కు పైగా దేవుడి భూములు, 87,000 ఎకరాలకు పైగా దేవుడి భూములు. ఆక్రమణలకు అడ్డుకట్ట, వివాదాల పరిష్కారంపై దృష్టి సారించని చంద్రబాబు ప్రభుత్వం. ఎవరిదో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫైన్. రాష్ట్రంలో దేవుడి భూముల పరిస్థితి ఇది. మఠాలు 135, దేవాదాయ శాఖ పరిధిలో గుళ్ల సంఖ్య 26,970. ఆయా ఆలయాలు, గుళ్ళు పేరు మీద ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూములు 4,67,283.28 ఎకరాలు. దేవాదాయ శాఖ లీజుకి ఇచ్చినటువంటి భూములు 1,60,767 ఎకరాలు. వివిధ సర్వీసుదారుల ఆధీనంలో ఉన్న భూములు 1,21,596.04 ఎకరాలు. వ్యవసాయానికి పనికిరాని కొండలు, బంజరు భూములు 85,200 ఎకరాలు. గుళ్ళు, ఆ చుట్టుపక్కల భూములు 4,355.29 ఎకరాలు. ఆక్రమణలలో ఉన్నటువంటి భూములు 87,167 ఎకరాలు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూసేకరణ జరిగి అందుకు నిధులు విడుదల కానటువంటి భూములు 8,196.63 ఎకరాలు. ట్రిబ్యునల్లో సిబ్బంది కొరత, 4,000 కేసులు పెండింగ్లోనే. ప్రాంతీయ కోర్టులు నిర్వహించాలి. తెలంగాణ దేవాదాయ శాఖలో ట్రిబ్యునల్లో కేవలం 1000 కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ట్రిబ్యునల్లో మొత్తం 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఏపీ దేవాదాయ శాఖ ట్రిబ్యునల్లో 4 రెట్లు ఎక్కువగా 4,000కు పైగా పెండింగ్ కేసులు ఉన్నప్పటికీ కేవలం 12 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారంటూ దేవాదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులోనూ 7 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావడమే గమనార్హం. రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో వివిధ ప్రాంత కక్షిదారుల సౌకర్యం కోసం ప్రతి నెలలో కనీసం ఒక్కరోజు చొప్పునైనా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో ప్రాంతీయ కోర్టులు నిర్వహించాల్సి ఉంటుంది. 14 మంది అదనపు సిబ్బందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. రాసినటువంటి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మొత్తం బాగానే రాశారు. పైగా టైటిల్ అయిపోయింది, దాని తర్వాత పెట్టినటువంటి చూస్తే, దేవుడి భూముల ఆక్రమణలు కట్టడని చంద్రబాబు ప్రభుత్వం గాలి వదిలేసింది. దేవాలయ భూముల ఆక్రమణలు, ఇతర వివాదాలు పరిష్కరించే దేవాదాయ శాఖ ట్రిబ్యునల్కు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చైర్మన్ కూడా నియమించలేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నియమితులైన ట్రిబ్యునల్ చైర్మన్ పదవీకాలం ముగియకముందే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 2024 అక్టోబర్లో పదవికి రాజీనామా చేసేశారు. రిటైర్డ్ జిల్లా జడ్జి స్థాయికి తక్కువ కాని వ్యక్తులనే దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతారు. సరే, ఇదంతా ట్రిబ్యునల్కి సంబంధించినటువంటిది కాబట్టి పెద్దల ఒత్తిడితో రాజీనామా చేశారని ఇదని చెప్పి చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాసేశారు. ఎందుకు ఇంత నవ్వు వచ్చింది అంటారా? ఇంకొక చిన్న ఇది కూడా చెప్పాలి దీనికి. ఎందుకు నవ్వు వచ్చింది అంటే, ఈ ఆర్టికల్ షేర్ చేసిన సోదరులు ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ, అతను మొన్న ఎలక్షన్లో గెలిచి ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొన్న 2024 ఎలక్షన్లో గెలిచి ఉంటే ఈ 87,000 ఎకరాలకి ఏదైతే వివాదాల్లో ఉన్నాయని చెప్పారో, ఈ 87,000 ఎకరాలకి కాపలాగా 87,000 ఉద్యోగాలు ఇచ్చేవాడు. వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు జీతం ఇచ్చి అదే ఎకరంలో సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేమనేవాళ్ళు. 12 సంవత్సరాలు అక్కడే ఉంటే ఆ ఎకరం ఇల్లు కూడా మీదే, అమ్ముకోవచ్చు అనేవాడు. 87,000 ఫామ్ హౌస్లు సృష్టించిన ఘనతగా జగనన్న చరిత్రలో నిలిచిపోయేవాడు. ఇక అసలు విషయం, తన హయాంలో కనీసం 7,000 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమించుకున్నారు వైసీపీ వాళ్ళు. ఒక చిత్తూరు జిల్లాలోనే 1,200 ఎకరాలు ఉన్నాయి. ఇక సింహాచలం దేవస్థానం భూములు అడ్డగోలుగా కొట్టేసే ప్రయత్నం చేశారు, రాజుగారిని తప్పించి. మాన్సస్ ట్రస్ట్కి సంబంధించింది కావచ్చు, సింహాచలం ఆలయ భూములు కావచ్చు, 108 గ్రామాల భూములకు సంబంధించి కావచ్చు. వీళ్ళు దేవాలయ భూముల గురించి ఆడవడం కామెడీగా ఉంది అని చెప్పి సెటైర్ వేశాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది.
ఈ ఎండోమెంట్స్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అనుకుంటా కదా, శాంతి విజయసాయి రెడ్డి గారి శిష్యురాలు. ఆవిడ మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఏం అడ్డొచ్చిందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్లో మరి ఎవరు సహకరించారో తెలియదు. చాలా పెద్ద కుంభకోణమే జరిగింది. లీజుల వ్యవహారం కావచ్చు, భూములు కట్టబెట్టేటువంటి వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా 2019-24 మధ్యకాలంలోనే జరిగింది. మరి ఇందాక అన్నట్టుగా ఆకివీడు ఆర్టికల్కి దీనికి కొరిలేషన్ ఉన్నట్టేగా. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆకివీడులో పెట్టినట్టే దేవాదాయ శాఖ పేరుతో రేపు గొడవలు పెట్టాలనేటువంటి ఆలోచన అని అనుకోవచ్చా? రేపు పొద్దున్న అంటే ఇప్పుడు వీళ్ళు చేయట్లేదు, మేము ఆల్రెడీ అక్కడ చేసేసాము, మేము చేయనటువంటి పని మీరు ఇప్పుడు వచ్చి మా మీద ఎలా పడతారో ఏంటో అనేటువంటి విధంగా, అంటే అక్కడ కూడా మా మనుషులు ఉన్నారని చెప్పడం అనుకోవాలా దీన్ని? అయినా దేవాలయాల మీద, దేవాలయ భూముల మీద ఇంత ప్రేమ ఎందుకు ఉప్పొంగిపోయిందో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.